ఇక బ్రేకింగ్ న్యూస్ కాళహస్తి పట్టణంలో రివర్ వ్యూ రిసార్ట్ నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని కాంపౌండ్ వాల్ కూల్చేశారు మున్సిపల్ అధికారులు. అనుమతులు లేని నిర్మాణంగా నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ అధికారులు తెలుపుతున్నారు. రివర్ బఫర్ జోన్లో నిర్మాణం ఉందని తెలుపుతున్నారు. అయితే రివర్ వ్యూ రిసార్ట్ కూల్చివేత పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకొని అధికారులపై వాడు వీడు అంటూ దుర్భాషలాడారు. కాగా అధికారులు గురువారం వరకు గడువు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చెంగారెడ్డికి చెందిన ఒక రివర్ వ్యూ రిసార్ట్ అక్రమంగా నిర్మించారని అధికారులు వాదిస్తున్నారు. మరోవైపు నోటీసులు ఇవ్వకుండానే కక్షపూరితంగా కూల్చివేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాల్చుకొని చచ్చిపోతున్నా కొడకల కాళాసల్లో ఈ ఆరాధ్యాలు ఆపుతారు ఆపరా ఎక్కడుంది ఆరాధ్యం ఎవరైనా ఆఫీసులో కనీసం సర్వే చేశారా నోటీస్ ఇచ్చారా నోటీసు కాళాసల్లో కిల్లు ఉండదు దిగురా దిగురా నువ్వు ఎవరా తాకేదానికి దిగురా చూస్తాను నా శవమని తెస్తాను రా నా కొరకలా ఈరోజు రాండ్రా ఎవరు రాండ్రా 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 రమ్మంటారా ఏమైనా సర్వే చేయకుండా నోటీస్ ఇచ్చారా రేపు సర్వే చేసి జాబ్ పోతుంది సర్వే చేసుకుంటాం జాబ్ ఉండదు సర్వే చేసి వస్తాం మీరు ఆఫీస్ చేస్తారు ఈ రాజకీయ నాయకులు ఏదో చెప్తారు ఏది బొబ్బర్ ఎక్కడ లేవు ఎంత కాళాస్తిలో మొత్తం 75% బొబ్బర్ తోటలో ఉన్నాయి కాళహస్తి పట్టణంలో జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్లో ఉన్నారు. దామోదర్, చెప్పండి, అధికారులు కావాలని ఇలా చేస్తున్నారని వాళ్ళ వర్షన్ అయితే, ఒక పక్క నిర్మాణం ఇది 5 ఏళ్ల నుంచి నిర్మాణం ఇల్లీగల్గా నడుస్తుంది అనేది అధికారుల వర్షన్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, స్వర్ణముఖి నది ఒడ్డున మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డికి సంబంధించిన స్థలంలో రివర్ వ్యూ పేరుతో హోటల్ నిర్మించారు. వైసీపీకి మద్దతుదారుడుగా చెంచురెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ గత 5 సంవత్సరాలుగా వ్యవహరించాడు. ఏదైతే గతంలో మాజీ ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి అడ్డాగా కూడా రివర్ వ్యూ హోటల్కు పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో బఫర్ జోన్ 50-60 మీటర్ల పరిధిలోనే స్వర్ణముఖి నది ఒడ్డునే కాంపౌండ్ నిర్మించడం, పెద్ద ఎత్తున పార్కింగ్ ప్లేస్ను కూడా నది పక్కనే ఏర్పాటు చేశారంటూ కూడా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతోపాటు ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఇది తన స్థలమేను, కావాలనే కరకట్టకు కూడా ఈ స్థలాన్ని కరకట్ట కట్టుకోవడానికి కూడా తానే స్థలాన్ని ఇచ్చానంటూ మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి చెప్తున్నాడు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు రాత్రికి రాత్రే నోటీసులు సర్వ్ చేసి 15 రోజులు సమయం ఇవ్వాల్సినప్పటికీ రాత్రి నోటీసులు సర్వ్ చేసి ఉదయం కాంపౌండ్ వాళ్ళని కూల్చేశారంటున్నారు వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా జేసీబీ ద్వారా కాంపౌండ్ వాళ్ళని కూల్చడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా అక్కడికి చేరుకొని ఒక 200 మంది అనుచరులతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి ఓ స్థాయిలో పూర్తి స్థాయిలో ఆయన అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అనరాని మాటలు కూడా అన్నాడు. నా కొడకల్లారా అనే పదప్రయోగం కూడా చేశాడు. వాడు వీడు అంటూ అధికారులపైన మరింతగా రెచ్చిపోయాడు. ఈ సందర్భంలో అధికారులు కూడా తగ్గలేదు. అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఒక మహిళా అధికారి ఉంది. ఆమెను కూడా మహిళని చూడకుండా ఆమె పైన కూడా అసభ్యకరంగా మాట్లాడారంటూ కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్న నేపథ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ స్థానికంగా ఉన్న
ప్రజాప్రతినిధి పట్టుబట్టాడంటూ అందువలనే వీరొచ్చి ఇక్కడ వీటిని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నది. ఏదైతే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే రివర్ వ్యూ హోటల్లో మాజీ ఎమ్మెల్యే బిఎం మసూదన్ రెడ్డితో పాటు అతని అనుచరులు ఒక 200 మందితో పైగా అక్కడ ఉన్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరింపజేశారు. మొత్తం మీద అయితే గురువారం వరకు సమయం ఇస్తారని ఒకసారి చెప్పినప్పటికీ మరోసారి ఏదైతే కూల్చివేయాలని నిర్ణయంతోనే అధికారులు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే వర్గ రాజకీయం పెద్ద ఎత్తున నడుస్తున్న శ్రీకాళహస్తిలో ఏదైతే రివర్యూ హోటల్ పక్కన ఉన్న ఏదైతే స్వర్ణముఖి నది హోటల్ పక్కన ఉన్న రివర్యూకి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే ట్యాక్స్లు ఇప్పటి వరకు కట్టాము, ప్రతి ట్యాక్స్ చెల్లించాము, మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్స్లు అన్నీ చెల్లించామని హోటల్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అసలు ఏం జరిగిందన్న విషయం బయటికి రానప్పటికీ ఏదైతే బఫర్ జోన్ నదికి ఆనుకొనే ఈ హోటల్ నిర్మాణం ఉంటుంది, కేవలం 50 మీటర్లు కూడా దూరం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే అప్పట్లో ఈ హోటల్ యొక్క సౌలభ్యం కోసం సిమెంట్ రోడ్డును కూడా అప్పట్లో మున్సిపాలిటీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో ఈ హోటల్కు పెద్ద ఎత్తున రోడ్లు వచ్చేందుకు అటువైపు ఇటువైపు సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు, దారి వచ్చేందుకు సులభంగా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా అక్కడ వచ్చి విడిది చేసే పరిస్థితి కూడా ఉంది. కానీ మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో ఆ హోటల్ పూర్తి స్థాయిలో అటు ఏదైతే ప్రభుత్వానికి నదీ పరివాహక ప్రాంతంలోని బఫర్ జోన్లో ఉంది. బఫర్ జోన్లో నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తున్న నేపథ్యంలో ఇది మొదటిగా ఇక్కడి నుంచే తమ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఇరిగేషన్తో పాటు మున్సిపల్ అధికారులు చెప్తుంటే వారిని ఏదైతే మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం కూడా శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ సమయంలోనైనా కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డి మాత్రం శని ఆదివారాల్లో ఈ విధంగా చేయడం తప్పు, తాము ఏదైనా కోర్టుకు వెళ్ళి కానీ ఇతర న్యాయ సహాయం పొందడానికి కానీ గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం 15 రోజులు సమయం గడువు ఉండాలని కూడా ఆయన చెప్తున్నారు. అయితే అధికారులు పోలీసులు ఇప్పటికీ అక్కడే మోహరించి ఉన్న పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే అక్రమిత కట్టడాలను తాము కూల్చివేస్తామంటూ కూడా మున్సిపాలిటీ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు అక్కడ ఉన్నారు. అయితే పైనుంచి కొంత గొడవ జరగకుండా ప్రశాంతంగా కార్యకలాపాలు నిర్వహించుకోమనే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే బిఎం మసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన అటు ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ దామోదర్. మా పట్టా భూమిలో నా కుమార్తెకు సంబంధించిన పట్టా భూమిలో కట్టిన రిసార్ట్ దీనిలో కక్ష సాధింపు చర్యగా వీళ్ళు ఇర్రెగ్యులర్గా ఇంప్రాపర్గా వచ్చి నోటీస్ ఇవ్వకుండా కొట్టేయడం జరిగింది మా సమస్యలోనే. రెండోది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్లో 15 days నోటీస్ ఇవ్వాలా ఏదైనా డిమాండ్ చేయాలంటే. సాటర్డే సండేలు కొట్టకూడదు అని క్లియర్గా నోటీసు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉన్నాయి. రాత్రి 1 గంటకి సర్కిల్ ఇన్స్పెక్టర్కి, డిఎస్పీకి, కమిషనర్కి మేము నోటీస్ ఇచ్చినాం, లీగల్ నోటీసు.